ఏరియాలో మనం కార్తీక మాసం సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొద్దుటూరు రేంజ్ స్టాఫ్ రేంజ్ ఆఫీసర్ లీడర్షిప్లో ఇక్కడ పబ్లిక్కి ఒక ఉసిరి చెట్టు కింద పూజ చేయించుకోవడం, తర్వాత భోజనం అరేంజ్ చేయడం, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయించుకోవడం. దీంట్లో చాలామంది పిల్లలు కానీ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్స్ దాదాపు ఒక 1000 మంది పైన పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో చాలామంది ఎన్జిఓస్ కానీ లోకల్ కమ్యూనిటీ లీడర్స్ కానీ బిజినెస్ మెన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ కూడా పార్టిసిపేట్ చేసినారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం నేచర్తో బాగా కండక్ట్ చేయాల్సిందే. ఇంకా ఫర్దర్గా మనకు ప్రొద్దుటూరు టౌన్కి ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ టౌన్ పక్కనే మనకు చాలా మంచి ఈ రిసోర్స్ ఉంది మనకు ఫారెస్ట్. ఇట్లాంటివి మన స్టేట్లో కానీ కంట్రీలో ఉండే చాలా యూనిక్గా ఇది మనకు అంత టౌన్కి అంత దగ్గర ఉండడం. దీంట్లో కూడా మనకు లోకల్ స్థానిక జాతి మొక్కలు, ఉసిరి చెట్లు కానీ, మారేడు చెట్లు కానీ, కానుగ చెట్లు కానీ ఇవన్నీ మనకు ప్రకృతితో నేచర్తో బాగా కనెక్ట్ చేసే అవకాశం ఇస్తుంది. దీన్నే వాడుకుని అలాంటి ప్రోగ్రామ్స్ మనం బాగా ఎక్కువ కండక్ట్ చేస్తే పబ్లిక్కి కూడా నేచర్తో కనెక్ట్ బాగా అవుతాయి. ఇంకా అవగాహన కూడా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి చెట్ల గురించి ఇంకా మంచి అవగాహన పెరుగుతుంది. దీంతోపాటు మనకు నేచర్ కన్జర్వేషన్లో పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే ఒక 100 మంది కానీ, ఒక 200 మంది కానీ ఒక జిల్లాలో ఒక అంత లక్షది ఎకరాల్లో ఫారెస్ట్ను కాపాడుకోవాలా, పెంచుకోవాలనేది సాధ్యమే కాదు. దీంట్లో పబ్లిక్ కోఆపరేషన్ ప్రతి ఒక్కరు అనేది చెట్లు నాటితేనే, ప్రతి ఒక్కరు చెట్ల గురించి అవగాహన పెట్టుకుంటేనే మనకు చాలా నేచర్ డెవలప్ అవుతుంది. నేచర్ అనేది మన కోసం మనం నేచర్ను కాపాడుకోవాలి. అంటే నేచర్ కోసం కాకుండా కానీ మనం హ్యూమన్ కోసం, మన మానవ జీవితం కోసం మనం నేచర్ను కాపాడుకోవాల్సింది వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని కార్తీక మాసం మన కల్చర్కి కూడా ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏమంటే ఇప్పుడు మన ధర్మం కానీ కల్చర్కి కానీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి. ఎందుకంటే మనకు కార్తీక్ మన ఉసిరి చెట్టుని ఎందుకు అనుకుంటారు, ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ దానివల్ల ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా దానికి ఉంది. అంటే దేవుడికి మనకు ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. పిల్లలు కూడా హెల్త్ కానీ ఫ్యామిలీ కూడా ఒక కల్చరల్ ఈవెంట్గా మనకు ఉంటుంది. సో మన దీంతో కూడా కనెక్ట్ అయ్యేది ఇది ఒక యాక్టివిటీ. సో పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మొబైల్స్లో టెక్నాలజీలో ఎక్కువగా ఇన్వాల్వ్ ఉంటాడు. వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీ ఉంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫారెస్ట్లో ఉండి చెట్టుతో లింక్ ఉండి ఒక కల్చరల్గా ఉంటేనే దే విల్ బి రిమెంబరింగ్ లైఫ్ లాంగ్ వాళ్ళకి మెమొరీ ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దీంట్లో ప్రొద్దుటూరు రేంజ్ స్టాఫ్, తర్వాత వేరే ఫ్లైయింగ్ స్క్వాడ్ డివిజన్ స్టాఫ్ వాళ్ళందరం పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. మీడియా మిత్రులు కానీ, ఎన్జిఓస్ కానీ అందరం ఇక్కడ బాగా కోఆపరేట్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇంకా మీడియా ద్వారా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్లు ఫ్యూచర్లో కూడా కండక్ట్ చేస్తాము. ఇంకా కార్తీక మాసం జరుగుతూనే ఉంటుంది. అందరం వచ్చి ఇంకా ఏ రోజు ఎవరు రాలేకపోయినాడు వాళ్ళు కూడా వచ్చి ఉసిరి చెట్టు పూజ చేసుకొని అక్కడ ఒక రోజు స్పెండ్ చేయండి. నేచర్ పరంగా మనకు చాలా బ్యాలెన్స్ అయిపోతుంది. మన డైలీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూనే ఉంటాము. మన పని వల్ల కానీ, మొబైల్ వల్ల కానీ, లేదంటే నిద్ర లేకుండా వల్ల కానీ ఇంకో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఇక్కడ ఫారెస్ట్లో ఉంటేనే మన నేచర్ మనకు బ్యాలెన్స్ చేసేస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మన లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఫ్యామిలీ లైఫ్లో కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇదే అన్ని ప్రోగ్రామ్ మనం ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.